హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో చేయడానికైతే నేను చాలా అంటే చాలా వెయిట్ చేశానండి. నాకైతే టైం కుదరలేదు. సో, ఇప్పుడైతే చేస్తున్నాను ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకైతే చూడండి. అసలు టాపిక్ ఏంటంటే, కళ్యాణ్ గారి గురించి ఈ మధ్య అయితే చాలా నెగెటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయండి. నేనైతే లాస్ట్ టైము ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. దాంట్లో చాలా అంటే చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను చూసానండి. అలాగే కొన్ని వీడియోస్ కూడా నేనైతే చూసాను. ఆ వీడియోస్ కింద చాలా దారుణంగా అయితే కామెంట్ చేస్తున్నారు నెగెటివ్ కామెంట్స్. అండ్ కళ్యాణ్ గారికైతే పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో గానీ, లేకపోతే యూట్యూబ్‌లో కానీ మెసేజ్ చేస్తున్నారంట. ఎందుకు అలా మెసేజ్ చేస్తారో నాకైతే అర్థం కావడం లేదండి. నాకైతే చాలా బాగా బాధేసింది. అసలు నాకు నచ్చడం లేదు. ఆ కామెంట్స్ చూసిన తర్వాత. ఎందుకంటే మనలోంచి ఒక కామనర్ వెళ్ళి ఒక సెలబ్రిటీ అయ్యారండి. దానికి మనం ఎంతో సంతోషించాలి. మనం కూడా అలా ఎదగాలి అని చెప్పి మనం అనుకోవాలి. మనకొక ఇన్‌స్పిరేషన్ లాగా ఉన్నాడండి. ఎందుకంటే ఇది ఫస్ట్ సీజన్ అండి 'అగ్ని పరీక్ష' సీజన్ 1 పెట్టినప్పుడు ఎవ్వరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అప్లై చేయడానికి. ఒక 20,000 అప్లికేషన్స్ ఎన్నో వచ్చాయి. వచ్చాయి. ఒక కామనరు ఎళ్ళాడు లోపలికి. ఎళ్ళిన తర్వాత గెలిచాడు. ఒక కామనర్ అయితే గెలిచాడు. ఇంకా ఇంకో కామనర్ అయితే థర్డ్ ప్లేస్‌లో వచ్చాడు. అలా రావడం అంత ఈజీ ఏం కాదండి. నేను మెయిన్‌గా చూసింది 'ఆర్మీ బిడ్డ' ఏందంటే సీజన్ 7లో రైతు బిడ్డ అని చెప్పి 'పల్లవి ప్రశాంత్' గారు వచ్చారు గదా! నాకు దాని గురించి అయితే తెలీదు కానీ, ఈ 'ఆర్మీ బిడ్డ' అని చెప్పి కొత్తగా ఒక సింపతి కార్డ్ యేసుకొచ్చారని చెప్పి కళ్యాణ్ గురించి అయితే నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. అది నా వీడియో కింద కూడా కామెంట్ అయితే నేను చూసానండి. అందుకే నేనైతే రియాక్ట్ అవ్వాల్సొస్తుంది. అసలు కళ్యాణ్ గారైతే ఎక్కడ ఆర్మీ బిడ్డ అని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు. అదేదో సెల్యూట్ చేశారని చెప్పి దాని గురించి కూడా కామెంట్ చేస్తున్నారు నెగెటివ్‌గా. ఆ సెల్యూట్ చేసింది కూడా తను గెలిచినప్పుడు అంటే టికెట్ టు ఫినాలే గెలిచినప్పుడు, ఇలా చేసినప్పుడు తప్ప ఇంకెప్పుడు సెల్యూట్ చేయలేదండి కళ్యాణ్ గారికి. తనకేమి హైప్ ఇచ్చిందేం లేదు 'స్టార్ మాలో'. మనం గాని గమనించినట్టయితే తన ఫస్ట్ 3 వీక్స్‌లో కూడా చాలా లోగా ఉండింది తన గేము. ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాతే తనైతే తన గేమ్‌నైతే ఇంప్రూవ్ చేసుకున్నాడు. మనం కూడా చూసాము. తనుజాని బీట్ చేయడం అంటే చాలా కష్టమండి. అతను తన బిహేవియర్ వల్ల, తన ఆట వల్లే ఇదంతా అయితే సాధించాడు. తనకింత ఫ్యాన్ బేస్ వచ్చిందంటే తన వల్లేనండి. తన ఆట వల్లే. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. తనెంత కష్టపడుంటాడో ఈ స్టేజ్‌కి రావడానికి. మనం కూడా అలా కష్టపడాలి అని కోరుకోవాలి. అంత ఎదిగాడు కాబట్టి మనం కూడా సంతోషించాలండి. ఎందుకంటే మనలోంచి ఒకరు వెళ్లారు కాబట్టి, మనం కూడా తనను ఒక ఇన్‌స్పిరేషన్‌లా తీసుకొని తనలాగే చెయ్యాలి. ఇంకోటేంటంటే మెయిన్‌గా 'ఆర్మీ బిడ్డ' అని జెప్పి నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఆ సోల్జర్ లైఫ్ అనేది చాలా కష్టమండి. అలాంటి కష్టాలు పడి తన యొక్క ప్యాషన్ కోసము దాన్నొదిలేసి ఇక్కడికొచ్చారండి. మీరిలా నెగెటివ్ కామెంట్స్ అనేవి పెడుతూ ఉంటే తనైతే చాలా లో అయిపోతాడు. మనం కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి కానీ, తననైతే లో చేయకూడదు. తనైతే చాలా అంటే చాలా బాగా ఆడాడు కాబట్టే తనకైతే ఎంతమంది ఫాలోవర్స్ గానీ, లేకపోతే ఫ్యాన్స్ గానీ అందరూ అయితే వచ్చారండి. ఓన్లీ కళ్యాణ్ పడాల గారి గురించే కాదు, తనుజ గురించైనా, లేకపోతే డెమాన్ గురించైనా, లేకపోతే రీతు గారి గురించైనా, ఇమ్మానుయేల్ గురించి గారైనా నెగెటివ్‌గా అయితే కామెంట్ చేయకండి. మీరెవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. అంతేకానీ మీకు నచ్చని పర్సన్ మీద నెగెటివ్‌గా అయితే కామెంట్ చేయకండి. వాళ్ళు బాధపడతారని అదొక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరంత నెగెటివ్ కామెంట్ చేస్తే పాపం తను లో అయిపోతే దానికి కారణం మీరే అవుతారు. మీరన్నిన మాటలు ఎక్కడికెళ్ళవండి. అవి కన్ఫర్మ్‌గా అయి మీకే తగులుతాయి. నేనైతే చాలా వీడియోస్‌లో చూసాను ఇలా నెగెటివ్ కామెంట్ చేసేది. అలా చేయడం ఎందుకండి? మీరు సపోర్ట్ చేసేవారు గెలవాలని కోరుకోండి. అంతేగాని పక్కన వాళ్ళు ఓడిపోవాలని మాత్రం కోరుకోకండి. మీరనుకున్నదే నిజం కాదు. ఒకరి మంచి కోరుకోండి మీకు మంచి జరుగుతుంది. అలా అని ఒకరి చెడు మాత్రం కోరుకోకండి. మీరెప్పుడు లైఫ్‌లో అసలు సక్సెస్సే కాలేరు. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరెవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఇంకా 'అగ్ని పరీక్ష' సీజన్ 2 అయితే వస్తుందండి. దాంట్లో చూపించండి మీరేం చేయాలనుకుంటున్నారో. అంతేగాని ఒకరిని ట్రోల్ చేయడం కానీ, లేకపోతే కామెంట్ చేయడం గానీ, ఇవి బాగానే ఉంటాయి చూసేదానికి. అవి ఎప్పుడు మన మీద పడితే అప్పుడు తెలుస్తుందండి దాని ఎఫెక్ట్ ఏంటో. దానివల్ల మనం ఎంత ఎఫెక్ట్ అవుతామనేది. సో, ఈ కామెంట్స్ అయితే స్టాప్ చేసేయండి. 'ఆర్మీ బిడ్డ' అనే ట్యాగ్ అయితే ఎప్పుడైతే కళ్యాణ్ పడాల గారైతే అస్సల వాడనే వాడలేదు.
తన తన వ్యక్తిత్వం ఏంటో తెలియాలంటే వాళ్ళ నాన్నగారిని చూస్తే తెలిసిపోతుందండి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అప్పుడు వాళ్ళ నాన్నగారొచ్చి చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి ఇన్‌స్పిరేషన్‌గానే ఉన్నాయి. అలాంటి మాటలు జెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్పైర్ అవుతారు ఆ మాటల వల్ల. సో, వాళ్ళ నాన్న నుంచే మొత్తం వచ్చిందని నాకైతే అనిపిస్తుందండి. ఇప్పుడే తను ఇండస్ట్రీలోకైతే వచ్చాడండి. మీరిలాంటి కమెంట్స్ కానీ చేస్తే తనైతే చాలా లో అయిపోతాడు. ఇప్పుడే ఒక సాంగ్ అయితే తీస్తున్నాడు. ఇంకా ముందు ముందు అయితే మనకి మూవీస్‌లో వెబ్ సీరీస్ కానీ, మూవీస్ కానీ రావచ్చు. సో, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇదేంటంటే ఓన్లీ కళ్యాణ్ పడాల గారి గురించి కాదు. రీతు గారైనా, లేకపోతే తనుజ గారైనా, డెమాన్ పవన్ గారైనా, ఇలా కామనర్స్ శ్రీజ గారైనా, ఎవరైనా గాని నెగెటివ్ కామెంట్స్ అయితే చేయకండి. అయి మనకి ఎప్పుడైనా మనకే తగులుతాయి నెగెటివ్ కమెంట్స్ అనేది. అది చాలా అంటే చాలా బ్యాడ్‌గా అనిపిస్తుందండి మీరలా కమెంట్ చేయడము. ఎందుకంటే విన్నర్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. ఎంతోమంది మనసులనైతే గెలుచుకోవాలి. అలా గెలిచి విన్నర్ అయ్యాడు కళ్యాణ్ గారు. సో, ప్లీజ్ దానివల్ల సంతోషపడండి అంతేకాని మనం కూడా అలా అవ్వాలని అనుకోండి. ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. మీరు ఎన్నో సాధిస్తారండి. 'అగ్ని పరీక్ష' సీజన్ 2లో మీ మీ స్ట్రెంత్ ఎంతో చూపించండి. అంతేగాని ఒకరి మీదైతే ఎప్పుడు పడి ఏడవకండి. తను సక్సెస్ అయ్యాడంటే ఓన్లీ తన గేమ్ వల్లేనండి అంతే. అంతకు మించి ఏమి లేదు. ఏ సింపతి కార్డ్ యూజ్ చేయలేదు. ఏమి చేయలేదు. తన ఆట వల్ల, తన బిహేవియర్ వల్లే తనైతే విన్నర్ అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఎంతమంది రైట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటున్నారో కిందైతే కమెంట్ చేయండి. నేను చెప్పిన మాటలు గాని రైట్ అనిపిస్తే కిందైతే కన్ఫర్మ్‌గా కమెంట్ చేయండి. నేనేదైనా తప్పుగాని మాట్లాడుంటే అది కూడా కిందైతే కమెంట్ చేయండి. అలాంటి కమెంట్స్ చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన కేటగిరీలో నుంచే వచ్చి విన్నర్ అయ్యారంటే అది మనకు కూడా ప్రౌడ్ మూమెంటే కదా! అంటే మనలాంటి ఎంతో మందికి ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఎంతో అంటే ఒక ఆశ మనం కూడా అవుతాము. మనకు కూడా ఎళ్తే మనం కూడా గెలుస్తాము అనే ఆశ అయితే వచ్చింది 'బిగ్ బాస్ 9' తర్వాత. సో, ప్లీజ్ ఇంకెవరు ఇలా ఎవరి మీద కమెంట్ చేయకండి. మీకు నచ్చిన వాళ్ళకి మీరైతే సపోర్ట్ చేసుకోండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అండి అంతేను. అంతకు మించి ఏం లేదు. నేనేమైనా తప్పు మాట్లాడుంటే తప్పకుండా కిందైతే కమెంట్ చేయండి. నేను మాట్లాడింది రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పి కిందైతే కమెంట్ చేయండండి. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఛానల్ అయితే. సో, మీ హెల్ప్ అయితే చాలా అవసరం. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ థాంక్స్.